హాయ్ ఎవ్రీవన్, నా పేరు విష్ణు అండ్ వెల్కమ్ టు విష్ణుస్ ట్రావెల్. ఈ రోజు సరికొత్త ట్రావెల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. తమిళనాడు ట్రిప్ లో మదురై, రామేశ్వరం ఇంకా కొడైకెనాల్ కవర్ చేశాక ఇప్పుడు మనం భారతదేశంలో అతిపెద్ద హిందూ ఆలయం కలిగిన శ్రీరంగం కవర్ చేయబోతున్నాం. ఈ వీడియోలో మన తెలుగు స్టేట్స్ నుంచి శ్రీరంగం ఎలా రీచ్ అవ్వాలి, ఇంకా శ్రీరంగంలో ఎక్కడ స్టే చేయాలి, ఇంకా అక్కడ చూడవలసిన ప్లేసెస్ ని వన్ డేలో ఎలా కవర్ చేయాలి అనే విషయాన్ని వీడియోలోకి వెళ్తూ మాట్లాడుకుందాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీరంగం డైలీ ట్రైన్స్ అవైలబుల్ గా ఉండవు. ట్రైన్ ఆర్ ఫ్లైట్ లో ట్రిచి రీచ్ అయ్యి అక్కడ నుంచి క్యాబ్ ఆర్ బస్ లో శ్రీరంగం వెళ్ళాలి. ట్రిచి నుండి శ్రీరంగం 10 కిలోమీటర్స్ ఉంటుంది. బస్ టికెట్ 30 రూపీస్. మీరు శ్రీరంగం ఫ్యామిలీతో వచ్చినా లేదా గ్రూప్ గా వచ్చినా స్టే చేయడానికి బెస్ట్ ఆప్షన్ దేవస్థానం వాళ్ళు మెయింటైన్ చేస్తున్న యాత్రి నివాస్ గెస్ట్ హౌస్. ఇది టెంపుల్ కి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటది. ఇదే యాత్రి నివాస్ గెస్ట్ హౌస్. ఇది కొల్లిడామ్ అనే రివర్ పక్కనే ఉంటుంది. దీనికి దగ్గరలో ఒక డ్యామ్ కూడా ఉంది. ప్రెసెంట్ గేట్స్ క్లోజ్ చేస్తారు. ఓపెన్ లో ఉంటే దీని ఆపోజిట్ లోనే మీకు వాటర్ కనిపిస్తుంది. ఇక్కడ రూమ్స్ 500 నుంచి స్టార్ట్ అవుతాయి. గ్రూప్ గా వచ్చిన వాళ్ళకి డార్మెటరీస్ కూడా ఉన్నాయి. మీరు ముందుగా ఈ బ్యానర్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా వచ్చి రూమ్స్ తీసుకోవచ్చు. అంతేగాని వీటికి ఎటువంటి సైట్స్ లో ఆన్లైన్ బుకింగ్స్ లేవు. యాత్రి నివాస్ పేరుతో చాలా ఆన్లైన్ బుకింగ్ సైట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా స్కామ్స్, సో జాగ్రత్తగా ఉండండి. ఇదే రిసెప్షన్. ఇక్కడే మీరు పేమెంట్ చేసి రూమ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ ఫ్యామిలీస్ గానీ లేదా మ్యారేజ్ అయిన పెద్దవాళ్ళకి మాత్రమే రూమ్స్ ఇస్తారు. సింగిల్స్ ఇంకా బ్యాచిలర్స్ కి రూమ్స్ ఇవ్వరు. రిసెప్షన్ లో ఉన్నతను నన్ను చూసి బ్యాచిలర్ అనుకుని రూమ్స్ ఇవ్వనని చెప్పాడు. మేము బ్యాచిలర్స్ కాదు, మ్యారేజ్ అయిపోయిందని చెప్తే మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రూఫ్ చూపించమన్నాడు. ఆ సాఫ్ట్ కాపీ చూపించాక అప్పుడు రూమ్ అలొకేట్ చేశాడు. సో రీసెంట్ గా మ్యారేజ్ అయిన వాళ్ళు ఇక్కడ రూమ్స్ తీసుకుంటే సేఫ్ సైడ్ కి మ్యారేజ్ సర్టిఫికేట్ కాపీ పెట్టుకోండి. ఇంకా రిసెప్షన్ ఆపోజిట్ లో రెస్టారెంట్ కూడా ఉంటుంది. సో ఫుడ్ కి బయటకు వెళ్లాల్సిన పని లేదు. ఓవరాల్ గా యాత్రి నివాస్ బాగుంది. కామ్ గా, పీస్ఫుల్ గా, బిల్డింగ్స్ కూడా విల్లా స్టైల్లో ఉన్నాయి. వీళ్ళు మెయింటెనెన్స్ బాగానే చేస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న రూమ్స్ అన్ని డార్మెటరీస్. గ్రూప్ గా వచ్చే వాళ్ళకి ఇక్కడ అలొకేట్ చేస్తారు. మనకు కనిపిస్తున్న లాస్ట్ బిల్డింగ్ లో ఇండివిజువల్ రూమ్స్ ఉంటాయి. ఒకవేళ బ్యాచిలర్స్ కానీ రూమ్స్ తీసుకోవాలనుకుంటే టెంపుల్ చుట్టుపక్కల ప్రైవేట్ హోటల్స్ ఉంటాయి. కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. రూమ్ కూడా బాగానే ఉంది. 500 అంటే రీజనబులే. ఇప్పటికే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా రెస్ట్ తీసుకుని మార్నింగ్ టెంపుల్ దర్శించుకుందాం. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడే సాంబార్ ఇడ్లీ తినేసి టెంపుల్ కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ ఫుడ్ కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉంది. ఇక్కడ నుంచి ఆటోలో టెంపుల్ డ్రాప్ చేయడానికి వీళ్ళు 80 రూపీస్ ఛార్జ్ చేశారు. శ్రీరంగంలోని టెంపుల్ పేరు రంగనాథ స్వామి టెంపుల్. ప్రపంచవ్యాప్తంగా విష్ణుమూర్తిని పూజించే 108 దివ్య దేశాల్లో ఇదే మొదటిది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యాక్టివ్ లో ఉన్న హిందూ దేవాలయాల్లో ఇదే అతిపెద్దది. ఈ టెంపుల్ కి మొత్తం 4 ఎంట్రన్స్లు ఉన్నాయి. నార్త్, సౌత్, ఈస్ట్ ఇంకా వెస్ట్. కానీ ఇక్కడ టెంపుల్ లో ఉండే విగ్రహం సౌత్ ఫేసింగ్ ఉంటది కాబట్టి సౌత్ ది మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మనకు కనిపిస్తుంది నార్త్ ఎంట్రన్స్. ఇక్కడ నుండి మనం ఆటోలో టువర్డ్స్ ఈస్ట్ ఎంట్రన్స్ వెళ్ళబోతున్నాం. నార్త్ గేట్ నుండి ఈస్ట్ వైపు వెళ్తే చూడండి ఎంత డిస్టెన్స్ ఉందో. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు టెంపుల్ ఎంత పెద్దదని. ఇదే సౌత్ ఎంట్రన్స్. ఇప్పటి వరకు మనం టెంపుల్ చుట్టూ ఉన్న ఇన్నర్ రోడ్ లో తిరిగాం. ఈ సౌత్ ఎంట్రన్స్ నుంచి ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ దూరం వస్తే ఈ శ్రీరంగం మెయిన్ గోపురం కనిపిస్తుంది. ఇదే ఆ గోపురం. దీన్నే రాజగోపురం అని కూడా పిలుస్తారు. ప్రపంచంలో ఉన్న హిందూ దేవాలయాల్లో ఇదే అతిపెద్ద గోపురం. దీని హైట్ 240 అడుగులు ఉంటది. ఈ రాజగోపురం నుంచి 3 చిన్న గోపురాలు దాటుకుంటూ వెళ్తే మెయిన్ టెంపుల్ వస్తుంది. ఇలా ప్రతి డైరెక్షన్ లో మెయిన్ గోపురం నుంచి 2-3 గోపురాలు దాటుకున్నాక మెయిన్ టెంపుల్ వస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి టోటల్ టెంపుల్ కాంప్లెక్స్ ఎంత పెద్దదో. అందుకే ఇది ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం అయింది. ఈ టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 5 నుంచి నైట్ 10 వరకు ఉంటుంది. కానీ దర్శనానికి మాత్రం కొన్ని స్లాట్స్ మాత్రమే ఉంటాయి. ఇవే దర్శనం టైమింగ్స్. దీని తగ్గట్టుగా టెంపుల్ విజిట్ ప్లాన్ చేసుకోండి. టెంపుల్ లోపలికి మొబైల్స్ తీసుకెళ్లొచ్చు, కానీ మెయిన్ టెంపుల్ లో యూజ్ చేయకూడదు. పదండి టెంపుల్ లోపలికి వెళ్దాం. ఇవే టెంపుల్ లోపల ఉన్న ప్లేసెస్. ఇంకా ఈ టెంపుల్ చుట్టూ 21 పెద్ద గోపురాలు ఉంటాయి. అవన్నీ మీకు కనబడేలాగా ఒక వ్యూ పాయింట్ కూడా ఉంది. దానికి ఎంట్రీ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. పదండి వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాం. ఇదే ఆ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి నార్త్ ఎంట్రన్స్ వైపు చూస్తే 4 గోపురాలు కనిపిస్తాయి. సౌత్ వైపు చూస్తే 10కి పైగా ఉంటాయి. ఈస్ట్ వైపు ఒక 3, ఇంకా రిమైనింగ్ వెస్ట్ వైపు ఉన్నాయి. కాకపోతే వెస్ట్ వైపు చెట్లు ఉన్న వాళ్ళు కనిపించట్లేదు. వ్యూ పాయింట్ నుంచి కిందకు వస్తున్నప్పుడు బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఉన్న మండపం కనిపిస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా చెక్కారో. ఇదే మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ దర్శనం చేసుకోవడానికి ఫ్రీ లైన్ ఒకటి ఉంది, 100 రూపీస్ టికెట్ లైన్ ఒకటి ఉంది. టికెట్స్ టెంపుల్ లోపలే ఇస్తారు. 100 రూపీస్ దర్శనం ఆల్మోస్ట్ 45 మినిట్స్ పట్టింది. ఇంకా మెయిన్ టెంపుల్ చుట్టుపక్కల చాలా మండపాలు ఉన్నాయి. ఒక్కో మండపంలో ఒక్కో దేవుడు ఉంటాడు. ఇవన్నీ కూడా విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలే. అలా టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేసి ఆర్కిటెక్చర్ ని చూస్తూ ఈ మధ్యలో ఉన్న ఆలయాలు దర్శించుకోవచ్చు.
వెస్ట్ వైపు అవుటర్ గేట్ నుంచి ఎంట్రీ ఉంది కానీ ఈ టెంపుల్ లోపలికి ఎంట్రీ లేదు. ఇదే నార్త్ గేట్. ఈ గేట్ నుంచి కూడా మీరు టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వచ్చు. ఈ సైడ్ లో గోడ మీద కొన్ని పెయింటింగ్స్ బాగున్నాయి. ఇంకా ఈ టెంపుల్ మధ్యలో ఒక చిన్న కోనేరు కూడా ఉంది. ఇంకా ఈ టెంపుల్ లో స్పెషాలిటీ ఏంటంటే రామానుజుల వారి బాడీని 1000 సంవత్సరాల నుంచి ప్రిజర్వ్ చేస్తున్నారు. ఇంకా బాడీ పాడవకుండా డైలీ కొన్ని ద్రవ్యాలు పూస్తూ ఉంటారంట. ఈ మండపంలోనే మీరు రామానుజుల వారి దేహాన్ని చూడొచ్చు. లోపల ఫోటోగ్రఫీ అలవ్ లేదు. ఇక్కడ ఒక చిన్న మ్యూజియం కూడా ఉంది. 1000 సంవత్సరాలకి టెంపుల్లో వాడుతున్న వస్తువులు ఇందులో పెట్టారు. ఇంతటితో ఈ టెంపుల్ విజిట్ కంప్లీట్ అయింది. మేము నెక్స్ట్ తంజావూర్ వెళ్ళబోతున్నాం. ఒకవేళ శ్రీరంగంలో మీరు ఇంకా ప్లేసెస్ చూడాలనుకుంటే ఈ టెంపుల్ కి 1 కిలోమీటర్ దూరంలో జంబుకేశ్వర్ టెంపుల్ ఉంది. ఇంకా ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ముక్కొంబు అని డ్యామ్ ఒకటి ఉంది. కాకపోతే వర్షాలు లేకపోవడం వల్ల డ్యామ్ గేట్స్ క్లోజ్ చేస్తున్నాయంట. అందుకని మేము డ్యామ్ స్కిప్ చేసాం. ఒకవేళ మీరు వచ్చే టైంలో డ్యామ్ గేట్స్ కానీ ఓపెన్ చేస్తుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇంకా దారిలో ఒక బటర్ఫ్లై కన్సర్వేటరీ కూడా ఉంది. ఇక్కడ నుండి నెక్స్ట్ ట్రిచి వెళ్ళి అక్కడ నుంచి తంజావూర్ వెళ్ళబోతున్నాం. తంజావూర్లో బృహదేశ్వర్ టెంపుల్ ఇంకా మ్యూజియం చాలా బాగుంటాయి. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.